ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఇంటర్నెట్ మూవీ డేటా అదేనండి ఐఎండిబి. ఇక ప్రతి సంవత్సరం దేశంలోని సినిమాల క్రేజ్ గురించి సర్వే నిర్వహించింది. ఇక మోస్ట్ పాపులర్ విభాగంలో టాప్ పొజిషన్ లో ఉన్న సినిమాల జాబితాలను విడుదల చేస్తుంది. తాజాగా ఈ ఏడాది మోస్ట్ పాపులర్ లో నిలిచిన సినిమాల జాబితాను ఐఎండిబి విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి చిత్రం టాప్ పొజిషన్ లో ఉండగా, ఇక బాలీవుడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న స్త్రీ 2 రెండో స్థానంలో నిలిచింది. ఇక టాప్ 10 లో ఉన్న సినిమాలు ఏవో ఓసారి లుక్కేద్దాం. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడి. ది గ్రేట్ లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, హీరోయిన్ దీపికా పదుకొనె వంటి గొప్ప గొప్ప యాక్టర్స్ అందరూ నటించిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా 1300 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం 2024 ఐఎండిబి మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో టాప్ పొజిషన్ లో నిలిచింది. ఈ ఏడాది మోస్ట్ పాపులర్ గా నిలిచిన మరో సినిమా స్త్రీ 2. ఇక బాలీవుడ్ నటులు రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించాడు. 5 ఏళ్ల కిందట బాలీవుడ్ లో వచ్చిన స్త్రీ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్ గా వచ్చింది. ఇండిపెండెన్స్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 880 కోట్లను వసూలు చేపట్టింది. ఇక అయితే ఈ చిత్రం 2024 ఐఎండిబి మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం మహారాజా. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. అయితే జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా కూడా ఈ ఏడాది మోస్ట్ పాపులర్ సినిమా రేస్ లో నిలిచింది. ఈ చిత్రం 2024 ఐఎండిబి మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, కోలీవుడ్ నటులు ఆర్ మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సైతాన్. ఈ సినిమాకు క్వీన్ సూపర్ 30, గుడ్ బై లాంటి చిత్రాలను తీసిన వికాస్ బెహల్ దర్శకత్వం వహించారు. అయితే బ్లాక్ బస్టర్ మ్యూజిక్ కాన్సెప్ట్ తో మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. ఇది మంచి విజయాన్ని కూడా అందుకుంది. ఈ చిత్రం కూడా ఈ ఏడాది మోస్ట్ పాపులర్ చిత్రంగా నిలిచింది. 2024 ఐఎండిబి మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో సైతాన్ 4వ స్థానంలో నిలిచింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన సినిమా ఫైటర్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయిన పాపులర్ విభాగంలో సత్తా చాటింది. ఈ చిత్రం 2024 ఐఎండిబి మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో 5వ స్థానంలో నిలిచింది. మలయాళం నుంచి వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా మంజుమల్ బాయ్స్. ఇక సర్వైవర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ ఫిబ్రవరి 22న విడుదలై ఒక్క మలయాళంలోనే 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇదే సినిమాను తెలుగులో ఏప్రిల్ 5న విడుదల చేయగా ఇక్కడ కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ చిత్రం 2024 ఐఎండిబి మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో 6వ స్థానంలో నిలిచింది.